Hello friends, welcome to Spark Media. This is Bhumi Jain. సో ఇప్పటి రోజుల్లో యంగ్ ఏజ్ అంటే 25 to 40 ఇయర్స్లో హార్ట్ అటాక్స్ ఎందుకు అంత వేగంగా పెరుగుతున్నాయి? గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది సెలబ్రిటీస్కి కానీ 20 to 40 ఏజ్ గ్రూప్ డెత్స్ ఎక్కువ చూస్తున్నాం, ఎస్పెషల్లీ సడన్ డెత్స్. ఎందుకు సడన్ డెత్స్ అవుతున్నాయి? అప్పటి వరకు వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, హార్ట్ను హెల్తీగా పెట్టుకోవాలని దే గో టు జిమ్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డెత్ అవ్వడము, లేదంటే సడన్గా ఇంట్లో నిద్రపోతూ డెత్ అయిపోవడము, డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోవడము. యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ విధంగా ఎందుకు అవుతున్నారని స్టడీస్ చాలా చేశారు. ఈ స్టడీస్ అన్నిటిలో యంగ్ ఇండివిజువల్స్ ఎస్పెషల్లీ హూ ఆర్ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రిడామినెంట్లీ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ, లేదంటే డయాబెటీస్. చాలా యంగ్ ఏజ్లోనే డయాబెటిక్ పేషెంట్స్ చూస్తున్నాం, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్. సో దే హ్యావ్ వెరీ హెవీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ సెడెంటరీగా చేయడం వర్క్, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడము. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఎర్లీగా చూస్తున్నాం డయాబెటీస్ రావడం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ యంగ్ ఇండివిజువల్స్లో హార్ట్ అటాక్స్ ఇప్పుడు మేము చూస్తున్నాం. నెక్స్ట్ ఈజ్ ఒబేసిటీ. తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతే ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుద్ది బాడీలో. అంటే ఇన్సులిన్ ఉన్నా ఇన్సులిన్ పనిచేయదు, మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఒబేసిటీ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చి మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ 2 types ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకటి మాడిఫైయబుల్, 2 నాన్ మాడిఫైయబుల్. సో నాన్ మాడిఫైయబుల్ అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఎస్పెషల్లీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, వెయిట్ లాస్ చేసుకొని వీటన్నిటిని మనం కంట్రోల్ చేస్తే మనకు వచ్చే హార్ట్ అటాక్ రిస్క్ని ఆల్మోస్ట్ మనం 50 to 60% తగ్గించుకోగలం. హెవీ స్టెరనస్ యాక్టివిటీ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ డిసీజెస్, జిమ్ అంటే ఎక్సర్సైజ్కి యూ షేప్ రిలేషన్ ఉంటుంది. అసలు ఎక్సర్సైజ్ చేయమో తొందరగా జబ్బులు వస్తాయి. అదే మనం ఎక్సర్సైజ్ చేస్తూ మన హెల్త్ని కాపాడుకుంటూ వస్తామో మన డెత్ రేట్ తగ్గుతుంది. అట్లాగే ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ చేసామనుకోండి అది కూడా మళ్ళీ డెత్కి కారణం అవుతుంది. మనం హెవీ ఎక్సర్సైజ్ చేస్తే బీపీ మన బాడీలో అమాంతంగా పెరిగిపోయి ఒక్కసారిగా ఆ లోపల ఉండే రక్తనాళాల్లో ఉండే పొర చీలిపోయినప్పుడు తొందరగా హార్ట్ అటాక్స్ వస్తాయి. మన హెల్త్ కావాల్సి ఏరోబిక్ ఎక్సర్సైజెస్, స్క్వాట్స్, జంపింగ్ జాక్స్. సో అవి చాలు మన హెల్త్కి, మన హార్ట్ని మనం కాపాడుకోవడానికి.